మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనందరికీ కృపా సమాధానములు విస్తరించునుగాక. మంచిది. దేవుని యొక్క మాటలను త్వరపడి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. చాలు. యేసు ప్రభు చాలా పెద్ద ఉపమానాలు చెప్పలేదు, కానీ చాలా సంక్షిప్తమైనటువంటి ఉపమానాలే చెప్పాడు. ఆ చిన్న ఉపమానాల్లో నుంచి పెద్ద సందేశము చెప్పాలి అనేది దేవునికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం. దీంట్లో ఉన్నటువంటి ఉపమానంలో తోట ఒకటి ఉంది. ఆ తోటకు చెందినటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఆ తోటలో నాటబడినటువంటి 2 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఇదే 3 అంశాలతో దేవుడు కొన్ని పారమార్థికమైనటువంటి సత్యాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎన్నో రకాలైనటువంటి కోణాలలో దైవజనులు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత మేరకు ఒక ఆత్మీయ సత్యాన్ని మీ అందరితో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ తోట ద్రాక్ష తోట. ఆ తోటకు చెందినటువంటి 2 వ్యక్తులు ఎవరు అనంటే, ఒకటి తోట యజమానుడు, రెండవది వచ్చేసరికి ఆ తోట మాలి, మూడవది వచ్చేసరికి ఆ తోటలో నాటబడినటువంటి 2 చెట్లు ఏంటంటే, ఒకటి ద్రాక్ష చెట్లు, రెండవది వచ్చేసరికి అంజూరపు చెట్టు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనమందరము ఒక ఓవర్ వ్యూలోనికి రావాలి. ఆ తోట ద్రాక్ష తోటగానే పిలవబడింది. దానిని 2 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి కాబట్టి వేరే పదముతో వేరే మాటతో చెప్పలేదు. యేసు ప్రభు స్పష్టంగా దాన్ని ఏమన్నాడు అని అంటే, అది ద్రాక్ష తోట అని అన్నాడు. సహజంగా మనము ఒక తోటకైనా ఒక పొలానికైనా సరే, దానిలో ఏ విత్తనము అయితే వేశామో, దానిలో ఏ పంట అయితే సాగు చేస్తున్నామో, దానిని బట్టి మనము ఆ పొలానికి పేరు పెడతాం. మనం వాస్తవానికి అక్కడ ద్రాక్ష చెట్లే సాగు చేయబడుతున్నాయి. దాదాపు అక్కడ వ్యాపారం అంతయు ద్రాక్ష ఫలాల నిమిత్తమైనటువంటి వ్యాపారమే జరుగుతుంది. కానీ ప్రభు ఒకటి చెప్పనుద్దేశించాడు. మనము చూచున్నట్లుగా, మనము చెప్పుకొనున్నట్లుగా, ఇదిగో ఫలానా కుటుంబం, ఇదిగో ఫలానా సమాజం, ఫలానా సంఘం అని మనం చెప్పుకుంటూ ఉంటున్న సమయంలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒకే టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ మనకు తెలియకుండానే, లేకపోతే మనకు తెలిసైనా సరే, ఖచ్చితంగా మన కుటుంబంలో 2వ అనుభవం కలిగిన వారు కంపల్సరీ ఉంటారు. హల్లెలూయా. 2వ గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల ప్రమేయం ఉంటా ఉంది. మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి వివేకం, మనకున్నటువంటి తెలివి ఇక్కడ చాలా బాగా పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెట్లన్నీ ఒకటే అయితే ఫార్ములా అంతా ఒకటే. కానీ ఇప్పుడు చెట్లు ఎన్నైనాయి? 2 రకాలైన. దురదృష్టకరమైన మాట చెప్తాను వినండి. ఇంకా అక్కడ 2 రకాలైన చెట్లే ఉన్నాయి. ఏది? ఒకదానికొకటి విభేదించుకునేది, ఒకదానికొకటికి సంబంధం లేనివి 2 ఉన్నాయి. కానీ మన కుటుంబ అనుభవాన్ని, సంఘ అనుభవాన్ని, సామాజిక అనుభవాన్ని, బంధువు అనుభవాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, 1, 2 కాదు, ఎన్నో రకరకాలైన మనస్తత్వాలు కలిగిన, ఎన్నో రకాలైన అలవాట్లు కలిగిన, ఎన్నో రకాలైన అభిరుచులు కలిగిన, ఎన్నో రకాలైనటువంటి అభిమానాలు కలిగిన వ్యక్తుల చేత ఈ రోజుల్లో కుటుంబాలు, సంఘాలు, సమాజాలు బాగా ఉండిపోతూ ఉన్నాయి.
హల్లెలూయా. అలా నింపబడిపోతూ ఉన్నాయి. ఎప్పటికైనా ఇలా రెండు అభిప్రాయాలు కలిగినటువంటి జీవితం ప్రమాదకరమైనవే. ఎప్పటికైనా రెండు ఆలోచన కలిగినటువంటి జీవితం ప్రమాదకరమైనదే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండు రకాలైనటువంటి చెట్లలో రెండిటికి రెండు రకాలైనటువంటి వేరు 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 ఫలితాలు ఉన్నాయి. ఈ ద్రాక్ష చెట్లన్నీ బహుగా ఫలిస్తూ ఫలవంతమైనటువంటి చెట్లులాగా ఉన్నాయి. కానీ ఈ అంజూరపు చెట్టు ఉంది చూశారండి, అది మాత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, అక్కడ 6వ వచనం చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అతడు దాన్ని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరక లేదు. హల్లెలూయా. ఏమనుంది? ద్రాక్ష చెట్లేమో ఏ చెట్లులాగా ఉన్నాయి? ఫలవంతమైనటువంటి చెట్లులాగా ఉన్నాయి. మరి అంజూరపు చెట్టు గురించి చెప్పబడుతున్నటువంటి సాక్ష్యం ఏంటి? అంజూరపు చెట్టు గురించి సాక్షాత్తు యజమానుడు చెబుతున్న మాట ఏంటి? ఇదిగో అంజూరపు చెట్ల యొక్క ఫలము కాసేటువంటి కాలము వచ్చినప్పుడు అతడు తాను ఎక్కడ ఉన్నవాడైనా సరే ఆ పొలములోనికి వచ్చి అంతా తిరిగి 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 ఖచ్చితంగా దేని దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళుతున్నాడు. ఎందుకు అంజూరపు చెట్టు దగ్గరికి వెళుతున్నాడు? ఇదిగో అంజూరపు పండ్ల కాలము వచ్చింది, అంజూరపు చెట్లు ఇదిగో ఫలములు కాసే కాలం వచ్చింది, కాబట్టి నా తోటలో ఉన్న ఈ అంజూరపు చెట్టు నాకు ఫలమేమైనా ఇచ్చిద్దేమోనని అక్కడికి వెళుతున్నాడట. కానీ అక్కడ రాయబడి ఉంది, వెతక వస్తున్నాడంట, కానీ అతనికి ఏమీ దొరకట్లేదంట. దినములు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంకను అది ఎలా నిలబడిపోయింది అని అంటే తనలో నుంచి ఒక ఫలమైనను రాని పరిస్థితుల్లో ఉండిపోయింది. దాని కొమ్మలకి పెద్ద పని లేదు, వాటి ఆకులకు పెద్ద పని లేదు. తనను తాను యజమానుడికి ఆశించి వచ్చినప్పుడల్లా ఏమని చెప్పుకుంటుంది అనంటే, నేను నీ కొరకై ఏమాత్రము ఫలించను అని చెప్పేస్తుంది, ఏమాత్రం ఫలించలేను అని చెప్పేస్తా ఉంది. ఒక యజమానుడికి ఇదేమైనా సంతోషమా? ఒక కుటుంబ అనుభవంలో ఇదేమైనా సరే సంతోషకరమైనటువంటి అనుభవమా? ఒక సంఘములో ఇదేమైనా సరే సంతోషకరమైనటువంటి అనుభవమా? ఒకరేమో ఫలవంతంగా ఉంటూ మరొకరేమో ఫలరహితముగా ఉంటున్నారు. ఒకరేమో ప్రయోజనకరంగా ఉంటూ మరొకరేమో ప్రయోజన రహితంగా ఉంటున్నారు. ఒకరేమో శ్రద్ధ కలిగిన వారై ఉంటూ ఒకరేమో శ్రద్ధ లేని వారై ఉంటున్నారు. ఒకరేమో బాధ్యతాయుతంగా ఉంటుంటే మరొకరేమో బాధ్యత రహితంగా ఉంటున్నారు. ఒకరేమో విద్యావంతులవుతుంటే మరొకరేమో విద్యారహితంగా ఉంటున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒకరేమో భక్తి పరులైతే ఇంకొకరేమో భక్తి హీనుల్లాగా ఉంటున్నారు. ఈజ్ ఇట్ గుడ్ సైన్? ఏమండి, ఇదేమన్నా మంచిదా? ఇదేమన్నా శ్రేష్టమైందా? ఒక కుటుంబ అనుభవంలో దేవుడు కోరుకునేది ఇదేనా? ఒక సంఘ అనుభవంలో దేవుడు కోరుకునేది ఇదేనా? దేవుడు కాదు. ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి మనం అడగబోయే ముందు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నా ఇంటిలో మేము నలుగురం ఉన్నాం, మా నలుగురము 4 రకాలుగా ఉండటం అసలు మంచిది కాదు. ఒకరొకలాగా ఇంకొకరొకలాగా ఉండటానికి వీలు లేదు. ఒకరు ఫలవంతంగా మరొకరు ఫలరహితంగా ఉండడానికి వీలు లేదు. అందరూ పరిశీలన చేసుకోండి. ఇంటిలో 3 కలిగిన వారు, ఇంటిలో 5 కలిగిన వారు, ఇంటిలో 10 మంది కలిగిన వారు అందరూ ఒకసారి పరిశీలన చేసుకోండి. రకరకాలైనటువంటి ప్రవర్తనలు అసలు ఏమాత్రం మంచివి కావు. ద్రాక్ష చెట్లు ఎన్నో, ఫలించని అంజూరపు చెట్లు ఎన్నో తెలుసా మీకు? ఒక్కటే ఉంది.
అన్ని ఫలిస్తున్నాయి, ఆ ఒక్కదాన్ని ఎదగపోతే ఏమైంది, ఆ ఒక్కదాన్ని గురించి కోరుకోపోతే ఏమైంది అని అనుకున్నాడా యజమానుడు? కాదు కాదు, ఆ ఒక్కటి కూడా ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష చెట్లన్నీ ఫలవంతమైన చెట్లే, అంజూరపు చెట్టేమో ఫలరహితమైన చెట్టు. మరింతకి పొలం ఏంటిది? సారవంతమైన పొలమా, సారరహితమైన పొలమా? పొలము సారవంతమైందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పొలములో కూడా ఏ డోకా లేదన్నమాట. హల్లెలూయా. కానీ అన్నిటినీ ఫలింపజేస్తున్న ఆ పొలము ఆ ఒక్కదాన్నే ఎందుకు ఫలవంతంగా మార్చలేకపోతుంది? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం, అన్నీ బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, బట్ వై దట్ పర్సన్ ఈజ్ లెఫ్ట్? ఎందుకు ఆ ఒక్క విషయమే ఇంకా ఫలరహితంగా ఉండిపోయింది? అది మనం తెలుసుకోవాలి. ఇంతకీ ప్రాబ్లం ఎక్కడ? భూమిలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అది 100కు 100% రైట్, అంతే. మిగిలిన ద్రాక్ష చెట్లన్నీ ఫలవంతంగా ఉండడానికి తాను ఎంత బలం ఇవ్వగలదో, ఎంత సారం ఇవ్వగలదో, ఎంత జీవం ఇవ్వగలదో అంతా ప్రసరింపజేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుని తీరాల్సిందే. ఎక్కడుందో చూద్దాం. చూడండి అక్కడ 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్ల వెతకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఏనండి ఇప్పుడు అయితే వాడు, ఎవడవాడు? తోటమాలి. యజమాని ఏమన్నాడు? దీన్ని తీసేద్దాం అన్నాడు. అప్పుడు ఎవరంట? తోటమాలి ఇలా అంటున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎవరి మాటలు? తోటమాలి మాటలు. యజమానుడు దాన్ని నరికేద్దాం అన్నాడు. తోటమాలి అన్నాడు, అయ్యా, ఇంకొక సంవత్సరము దానిని ఉండనివ్వు, ఇంకొక సంవత్సరం దాన్ని ఉండనివ్వు అని ఇతను ఎందుకు అన్నాడు? ఆ సంవత్సరం టైము ఇతను ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ఇతడు అసలు సీక్రెట్ చెప్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరం మనం ఉండనిద్దాం, నేను ఈ సంవత్సరం ఏం చేస్తాను అని అంటే ఏమన్నాడు? దాని చుట్టూ తవ్వుతా. ఒకటి, హల్లెలూయా. ఏమన్నాడు? దాని చుట్టూ త్రవ్వుతా. 2, దాంట్లో ఎరువు వేస్తా. అందరూ చెప్పండి. దాని చుట్టూ తవ్వుతా, దానిలో ఎరువు వేస్తా. హల్లెలూయా. దీనికి ఎంత టైం అడుగుతున్నాడు? 1 సంవత్సరం అడుగుతున్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఇదిగో 3 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాలు ఆయన ప్రస్తావించాడు? 3. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ఇంకో సంవత్సరం ఇవ్వు అని అంటున్నాడు. 3 సంవత్సరాల తర్వాత అంటాడు. అది ఫలరహితంగా మారిన తర్వాత అంటాడు. దానిని తీసేద్దాం, నరికేద్దాం అన్న తర్వాత అంటాడు. ఇప్పుడు నేను దాని చుట్టూ తవ్వి దాంట్లో ఎరువేస్తానంటాడేంటి? ద్రాక్ష తోట ఎవరితో అనుబంధాన్ని ఎక్కువ కలిగి ఉంటుంది? యజమానుడితోనా, ద్రాక్ష తోటమాలితోనా? చెప్పాలి. ఎవరితో అనుబంధాన్ని ఎక్కువ ఉంటుంది? తోటమాలే కదండి. తోటమాలి అనగా ఎవరు? కొందరైతే అక్కడే ఉండి ఉదయాన్నే లేచి ఆ తోటలోకి వెళ్ళి వారు పనిచేసి అక్కడే వారి పబ్బాన్ని, జీవనాన్ని గడుపుతారు. సరే, అదే లోకల్ అనుకుందాం. ఇంటికాడ నుంచి లేచాడు అని అంటే పొద్దున్నే లేచి అక్కడికి రావాలి, పొలంలోనికి రావాలి, పొలంలోనే ఉండాలి. తన కష్టం, తన శ్రమ, తన దృష్టి అంతా కూడా దేని మీద పెట్టాలి?
పొలం మీద పెట్టాలి. 3 సంవత్సరాలు మట్టుకు అది ఎట్లా కనబడుతుంది? ఫలరహితంగా ఉంటే 3 సంవత్సరాల తర్వాత యజమానుడు దాన్ని నరికేద్దాం రా బాబు అంటే ఇప్పుడు అంటావా ఆ మాట? ఏమాట? దాని చుట్టూ తవ్వుతానయ్యా, దాంట్లో ఎరువేస్తానని ఇప్పుడు అంటావా? మీకు ఎవరు కోపం రావట్లేదా? మంచి శాంత గుణం కలిగిన మిమ్ములను దేవుడు ఇలాగే దీవించునుగాక. హల్లెలూయా. అది 3 సంవత్సరాలుగా ఫలరహితంగా ఉండడం కాదు, అసలు 3 సంవత్సరాలుగా దానికి అసలు సాగే చేయబట్టలా. 3 సంవత్సరాలుగా దానికి నీరే పెట్టబడట్లా. అసలు 3 సంవత్సరాలుగా దానికి ఎరువే వేయబట్టలా. మరి యజమానుడు వచ్చి ఫలం ఇమ్మంటే ఎక్కడి నుంచి వచ్చి ఇచ్చింది? డూ యు అండర్స్టాండ్ ద ప్రాబ్లం? మీకు అర్థమైందా? పొలం అసలు ప్రాబ్లం కాదు. ఏదది? ఫలవంతమైన సారవంతమైన పొలం, దానిలో నాటబడిన ద్రాక్ష చెట్లన్నీ ఏం చేస్తుంది? ఫలింపజేస్తుంటే ఆ ఒక్కటి ఎందుకు అలా ఉండిపోయింది అని అంటే పొలంతో ప్రాబ్లం కాదండి. ఆ పొలములో ఉన్న ప్రతి చెట్టును సాగు చేయవలసిన, ఆ పొలములో ఉన్న ప్రతి చెట్టుకు కావలసిన దాన్ని అందించవలసిన తోటమాలిలో ఉందా ప్రాబ్లం? 3 సంవత్సరాలుగా ఏం చేస్తున్నావు? 3 సంవత్సరాలుగా నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నన్ను ద్రాక్ష తోటలోనే పెట్టాడు, నేను అందుకే వేటికే నీళ్ళు పోతున్నాను. ఆ చెట్టు నీ పొలంలో ఉన్నది కాదా? ఆ చెట్టు నీకు కనబట్టలేదా? మాయదారి గుణ లక్షణాలు కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ద్రాక్ష చెట్లకు మాత్రమే సాగు చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని అంజూరపు చెట్లకి చేరు. ఎవరికి సాగు చేస్తుంటారు? ద్రాక్ష చెట్లకు మాత్రమే సాగు చేస్తూ ఉంటారు. ఏంటి ద్రాక్ష చెట్లు? కొంతమందిని ఇష్టపడతారు, కొంతమందినేమో ద్వేషిస్తారు. ప్రార్థనలన్నీ ఆ ద్రాక్ష చెట్ల కోసమే, స్తుతంతా ఆ ద్రాక్ష చెట్ల కోసమే, ఉపవాసాలన్నీ మీరేం స్పందించరేంటి? ఆ ద్రాక్ష చెట్ల కోసమే పాటంతా, ప్రయాసంతా, ప్రాధాన్యతలంతా ఆ ద్రాక్ష చెట్ల కోసమే. ఏ ద్రాక్ష చెట్టు? నీకిష్టమైన చెట్టు, నీ పోలికలో ఉన్న చెట్టు, నీ గుణగణాలతో ఉన్న చెట్టు. ఎట్లాంటి యజమానులు ఎక్కువైపోయారు ప్రతి ఇల్లు అనబడినటువంటి ద్రాక్ష తోటలో. ఎంతసేపు కన్నీరు వాళ్ళ కోసమేనా? ఎంతసేపు కష్టం వాళ్ళ కోసమేనా? నీవు చూపించే ఈ పక్షపాత ధోరణి ద్వారా నీకు తెలియకుండానే కొంతమంది ఎలాగైపోతున్నారు అని అంటే ఫలరహితంగా మారిపోతున్నారు. ఏంటి ఇప్పుడు వచ్చింది ఆ బుద్ధి? ఏ బుద్ధి? నేను దాని చుట్టూ తవ్వుతాను, దానికి ఎరివేస్తాను అని. ఏవో 4 లెక్కలు పెట్టుకుంటావు, ఏవో 4 పోలుకులు పెట్టుకుంటావు, ఏవో 4 పన్నులు పెట్టుకుంటావు, ఏవో 4 మాటలు పెట్టుకుంటావు. ఇతనిలాగా ప్రవర్తించడం ప్రారంభిస్తావు. ఇష్టమైన వాళ్ళతో ఒక రకంగా, ఇష్టం లేని వాళ్ళతో ఒక రకంగా. ఎంత బ్యాడ్ అండి ఇది. యజమానుడికి, యజమానురాలికి, తోటమాలికి ఇది తగిందేనా? అందరినీ సమానంగా చూడగలిగితే, ప్రేమించగలిగితేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. హల్లెలూయా. ఒకరి కోసం అలా, ఇంకొకరి కోసం ఇలా. ఒకసారి ఆ తోటమాలి కోసం చప్పట్లు కొట్టండి, అభినందించండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా తిట్టి ఎందుకు చప్పట్లు కొట్టించాను తెలుసా ఆయన గురించి? కనీసం ఇప్పుడు కన్నా మారాడు. హల్లెలూయా.
ఇప్పుడు కన్నా మారాడు, ఇప్పుడు కన్నా తెలుసుకున్నాడు. ఇట్స్ మై ఫెయిల్యూర్ అనుకున్నాడు. నా బట్టే ఇదిగో ఆ చెట్టు నరికి వేయబట్టడానికి సిద్ధంగా ఉందని బాధపడ్డాడు. అందుకని ఇప్పుడు పూనుకున్నాడు, ఇప్పుడు నడుము కట్టుకున్నాడు, ఇప్పుడు వాగ్దానం ఇస్తున్నాడు. అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతానయ్యా, దానికి నేను ఎరువేస్తాను, 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వు. ఇంకెన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తావు? ఇంకా 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 వాటినే పట్టుకుని ఏలాడతా ఎంతకాలం జీవితాన్ని నాశనం చేసేస్తావు? కుటుంబం అనబడినటువంటి ఒక సౌందర్యవంతమైనటువంటి ఉద్యానవనాన్ని ఎందుకు నువ్వు ఫలరహితంగా మార్చేస్తున్నావు? ఇప్పుడు కన్నా మారు. హల్లెలూయా. ఇప్పుడు కన్నా మారు. ఇప్పుడు కన్నా ఒక నిర్ణయానికి రా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని తీసుకో. ఆనందించగలను అనుకుంటున్నావా ఎవరన్నా ఫలరహితంగా ఉంటే? నీ అయినోళ్ళు బాధపడతా ఉంటే నువ్వు సంతోషించగలవా? తేడా అంతా నీలోనే ఉంది. హల్లెలూయా. నీ ప్రాధాన్యతల్లోనే ఉంది, నీవు చూపించే శ్రద్ధలోనే తేడా ఉంది. అందరినీ సమానంగా ప్రేమించే మనసు కోరుకో. అందరి పట్ల ఒకే రకమైనటువంటి మనసును కలిగి ఉండేటువంటి దీవెన దేవుని దగ్గర కోరుకో. నిజంగా చెప్తున్నా, నేను బాగా అవసరం ఉన్న వాడి కొరకు ఎంతసేపు ప్రార్థన చేస్తావో బాగున్న వాడి కొరకు కూడా అంతే ప్రార్థన చెయ్యి. చదువు రానోడి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో చదివేవాడి కొరకు కూడా అలాగే ప్రార్థన చెయ్యి. నీ మాట వినేవారి కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నీ మాట వినని వారి కొరకు కూడా అంతే చెయ్యి. అంతే. లోపమంతా నీలోనే ఉంది. యజమానుడిలో ఏ తప్పు లేదు. నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించినటువంటి వానికి ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. ద్రాక్ష తోటను ప్రేమించాడు, అంజూరపు చెట్టుని ప్రేమించాడు. ద్రాక్ష తోటమాలులారా, ఎప్పటికైనా మార్పు చెందండి. మన ఇంటిలో ఉన్న వారందరూ ఫలవంతమైతే అది సస్యశ్యామలమైన కుటుంబం అయింది. చప్పట్లు కొడుతూ ఉండగా దేవుడు మన ఇంటిలోకి తన శక్తిని పంపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించండి కొద్ది సమయము. ఇప్పుడు వరకు నీవు ఎవరిని అశ్రద్ధ చేసేననుకుంటున్నావో, ఇప్పుడు వరకు నీవు ఎవరి గురించి సరిగ్గా ప్రార్థించలేదనుకుంటున్నావో, ఇప్పుడు వరకు నీవు ఎవరి మీద ద్వేష భావాలు కలిగిన వాడివై, ద్వేష భావాలు కలిగినటువంటి దానివై, ఇదిగో వారి జీవితంలో మేలు ఎన్నడూ నువ్వు ఆశించలేదో, దయచేసి వారి గురించి 2 నిమిషాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయి. నన్ను క్షమించమని ప్రార్థన చేయి. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, నిజమే నాయనా, నేనే నా సొంత ఉద్దేశంతో, నేనే నా సొంత పక్షపాతంతో నన్ను సంతోషపెట్టేవాళ్ళు నా వారు అని, నన్ను బాధ పెట్టేవారు నా వారు కారు అని ప్రభా సాగు చేయక వదిలేస్తున్నానయ్యా, సాగు చేయక వదిలేస్తున్నానయ్యా. నా పక్షపాతమే, నా పక్షపాతమే. నా బిడ్డల్లో ఒకరు ఒకలాగా ఇంకొకరు అలా ఉండడానికి గల కారణమయ్యా నా పక్షపాతమే ప్రభా. నాయన, నాకు కావలసిన వారందరి విషయంలో ఒకే రీతిగా ప్రార్థన చేయటానికి నన్ను ఇంతవరకు ప్రేరేపించలేదయ్యా. స్వరము తెరువు, స్వరము తెరువు, స్వరము తెరువు. నిజముగా ఎవరైతే నేనును నా ఇంటి వారందరూ ఫలవంతమైన వ్యక్తుల్లాగా ఉంటూ ఆ దేవుడు నచ్చే మెచ్చే కుటుంబంలా ఉండాలని నేను ఆశపడ్డాను అని నిజముగా ప్రార్థన చేసిన వారు మాత్రమే మీ కుడి హస్తాన్ని పైకెత్తి ఆయన వైపు చూపించండి. మనందరి కొరకు నేను ప్రభు పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయ్యా, ఒక ఫలవంతమైన పొలములో
ఫలరహితమైన చెట్టు ఆ యజమానుని ఎంత బాధ పెడుతుందో, మా గృహాలలో కూడా ఆర్థికంగా ఫలించని వారిని, ప్రార్థనాపూర్వకంగా ఫలించని వారిని, భక్తిపూర్వకంగా ఫలించని వారిని బట్టి నాయనా, రక్షణాపరంగా ఫలించని వారిని బట్టి నువ్వెంత బాధపడుతున్నావో తండ్రి, ఎంత బాధపడుతున్నావో ప్రభా. ఇది నాయన తండ్రి, నీ దాసునికి నీవిచ్చిన ప్రత్యక్షత పూర్తిగా నీ చేతుల్లోకి తీసుకో ప్రభా. ఫలించటానికై నీ చేతుల్లోకి తీసుకో ప్రభా. ప్రార్థనాపరులైన వారు, యజమానులైన వారు, యజమానురాండ్రైన వారు నాయన, పక్షపాతములు లేక, ఇష్టాయిష్టాల్లో మార్పులు లేక, ప్రాధాన్యతల్లో మార్పులు లేక, సమముగా ప్రేమించదగిన, సమముగా నడిపించదగిన, సమముగా ప్రభ అందరి పట్ల బాధ్యత నిర్వర్తించదగిన సామర్థ్యాలు దయచేయమని నేను కోరుకుంటున్నాను ప్రభా. దేవా, ఇంటికి మూలమై ఎవరైతే ఇప్పటికిప్పుడున్న వారిలో నీ ఎదుట కనబడుతున్నారో వారిని ప్రత్యేకమైన రీతిలో మీరు ప్రతిష్ఠించండి ప్రభా. వారిని ప్రత్యేకమైన రీతిలో అభిషేకించండి ప్రభా. నాయన దేవా, చుట్టూ అయా నాయన ప్రభా, గుంటను త్రవ్వి ఎరువు వేసి దాన్ని ఫలవంతంగా చేస్తాను అని సవాలు తీసుకొనిన నీ యజమానుల వలె మేమందరము నీ ఎదుట ఇక మీదట ప్రవర్తించుదుముగాక. ఇక మీదట నీ సహాయము మాకు పుష్కలంగా అందునుగాక. ఇక మీదట ఈ వాక్య ధ్యానము మాలో ఫలించునుగాక. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.